ఒంటరితనం అంటే ఏమనుకుంటున్నారు? ఆ ఒంటరితనం భరించలేక అనేక మంది సూసైడ్ అటెంప్ట్ చేశారు. దేవుని బిడ్డలారా, నా జీవితంలో నా ప్రధాన సాక్ష్యం ఒకటి ఉంది. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎవరితో కలిసేవాడిని కాదు, ఎవరితోనూ సంతోషంగా ఉండేవాడిని కాదు. నా ముందు 5గురు ఉన్నారు పుట్టినటువంటి, నా ముందు 4గురు ఉన్నారు పుట్టినటువంటి వాళ్ళు, ఆ తర్వాత ఇంకొక చెల్లుంది. ఎవరితోనూ గడిపేవాడిని కాదు. ఏదో ఒంటరితనం. నన్ను నేను ఇష్టపడేవాడిని కాదు, నన్ను నేను అస్సలు ఇష్టపడేవాడిని కాదు. ఆ టైంలో నేను అనుకునేది ఏంటో తెలుసా? ఒకటే, ఐఎమ్ టూ అగ్లీ. నేను చాలా అసహ్యంగా ఉంటాను, నాకు నేనే అనుకునేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడేవాడిని కాదు. చూశాను. అట్ ద సేమ్ టైం 10th క్లాస్కి వచ్చేసరికి, 10th క్లాస్ బాగా అతిశయం ఎక్కువ నాకు. ఆ టైంలో ఎంత నన్ను నేను ఇన్సెక్యూర్గా ఫీల్ అయినా, వెనకాల పెద్ద కొండ ఉందలే, ఆర్ఫాన్స్ అని పెంచుతున్నటువంటి నాన్నగారు ఉన్నారులే అన్న ధీమాతో తలమిరిస్తూ చదవడం తగ్గించా. 10th క్లాస్ ఫెయిల్ అయ్యా. దాని తర్వాత ఏడ్చి హెడేక్ వస్తుంటే టాబ్లెట్స్ వేసేసుకున్నా. ఒక టాబ్లెట్ వేసుకోవాల్సింది 10 వేసుకునేవాడిని. పేగులు రంధ్రాలు పడిపోయినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నా జీవితం అంతా ప్రధానమైన సాక్ష్యంగా మార్చేశాడు దేవుడు. ఒంటరితనం లాంటిది. ఆ పేగులు రంధ్రాలు పడిపోతే కాలేజ్కి వెళ్ళి వచ్చి పొడుకుని తినేవాడిని తెలుసా. ఆ టైంలో మా అమ్మగారు అన్నారు, వాడికి అస్సలు బాగుండట్లేదు, హాస్పిటల్కి వెళ్దామంటే రాజమండ్రి తీసుకెళ్లారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎండోస్కోప్ చేశారు, లోపలికి ఏదో చూపు పంపించారు. ఆ టైంలో కొంచెం అది కొత్తతనం, ఏదో లోపల గొట్టం ఏదో కెమెరా పంపిస్తారంట, అంటే అదో భయం. ఆ టైంలో అది కూడా చేశారు. పడని వస్తువు తింటే బ్లడ్ వామిటింగ్స్ అయిపోయి చచ్చిపోతాడు అన్నారు. అది ఒక ఎత్తుగా భావించాను. ఎస్, నేను చచ్చిపోవడానికి ఇది ఒక అవకాశం దొరికింది. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది, బైబిల్ కాలేజ్కి పంపారు. బైబిల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత నా జీవితాన్ని నేను మార్చుకుంటూ వెళ్ళిపోయా. అక్కడున్న వాళ్ళందరితో సంతోషంగానే గడుపుతున్నా. జాగ్రత్తగా ఆలకించండి. సంతోషంగానే మాట్లాడుతూనే ఉన్నా, కలుస్తూ ఉన్నా, అందరితో బాగానే ఉన్నా. నాకు ఇంగ్లీష్ అనేటటువంటి, ఇక్కడ తెలుగు మీడియంలో చదివాను, ఇంటర్మీడియట్ మాత్రమే ఇంగ్లీష్ మీడియం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టా. అక్కడ కూడా తెలుగు వాళ్ళతో కలిసి ఉండేవాడిని కాదు. నాకు చెన్నైలో ఒక అన్న ఉన్నాడు, మెస్సియా దాస్ అన్నటువంటి అన్న. ఆ అన్న సపోర్ట్తో నేను నిలబడిపోయాను. లాస్ట్ ఫైనల్ ఇయర్కి వచ్చి ఇంకొక సెమిస్టర్ ఉందనగా నాన్నగారు వచ్చేమన్నారు. వచ్చేసా, అన్నీ వదిలేసి వచ్చేసా. లగేజ్, సర్టిఫికెట్స్ అన్నీ వదిలేసి వచ్చా. వచ్చిన తర్వాత ఇంకా రాను నాన్నగారికి పరిస్థితి బాగాలేదులేండి. ఆల్మకు 18, నాకు 17, మా చెల్లికి 16. ఆ టైమ్స్లో డాడీ ఆస్తులన్నీ పోయినాయి. మేము నడుచుకుంటే ఇక్కడ తిరుగుతూ వచ్చేవాళ్ళం. ఆ టైంలో డాడీ ఫ్రస్ట్రేషన్లో తిట్టేవారు, సంగీతం నేర్చుకుంటుంటే తిట్టారు, అన్నీ చేశారు. ఆ టైంలో ఏమనుకున్నాను తెలుసా? మరలా సూసైడల్ థాట్స్ స్టార్ట్ అయినాయి. స్లీపింగ్ బిల్స్ మింగేసా, నిద్ర మాత్రలు మింగేసి కోమాలోకి వెళ్ళిపోయా. దేవుని బిడ్డలారా, ఒంటరితనం చాలా భయంకరం తెలుసా. ఎంతమంది చుట్టూరు ఉన్నా సరే మీరు అనుకుంటున్నారు అదేదో కాదు అనుకుంటే, సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎందుకో తెలుసా? ఎక్కడ సంతోషం అనిపించకే వెళ్ళిపోతారు. వాళ్ళని ఆదరణగా దగ్గరికి తీసుకోవాల్సిన పరిస్థితి ఎవరిదో తెలుసా? ఈ రోజు దేవుని సేవకుడిగా మాట్లాడుతున్నా యేసు ప్రభు దగ్గరికి తీసుకున్నాడు. ఆమేన్, ఆమేన్. అక్కడ కూడా అలాగే అయింది. దాని తర్వాత మరలా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు పిల్లల తర్వాత మరలా జన్ను ఇంకా పుట్టలేదు. ఆ టైంలో చికెన్ గునియా వస్తే, ఆ టైంలో భయంకరమైనటువంటి కాళ్ళు పోట్లు, నడవలేకపోయేవాడిని. నేను ఒక అబ్బాయి భుజం మీద చెయ్యేసి నడుచుకుంటా స్కూల్కి వెళ్ళేవాడిని. అక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమే, అన్నీ ఆర్థిక సమస్యలు, వేదన. అప్పుడు డాక్టర్లు ఏమన్నారు? ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, చచ్చిపోతాడు అన్నారు. అప్పుడు బ్రతికించాడు. గడిచిన సంవత్సరం కూడా భయంకరమైనటువంటి బలహీనతతో బాధపడ్డాను, నన్ను బ్రతికించాడు. యేసయ్యకి మహిమ కలుగునగాక. నువ్వు ఒంటరి బిడ్డవైతే నీకు ఆసరా కావాల్సింది ఎవరో తెలుసా? నీ యేసు ప్రభు. ఒంటరిదనం ఎందుకు వస్తుంది? అసలు ఎందుకు వస్తుంది? ఒకటే చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, హెల్త్ బాలేని టైంలో నువ్వు దగ్గరుండి ఏమి చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కంగారు పడుకో, మేమున్నామన్న ధైర్యం చెప్తే చాలు బిడ్డ, చాలు. ఆ ఒంటరితనంలోంచి బయటకు వస్తారు. అనారోగ్యంతో ఉన్నటువంటి వారు కానీ, అన్ని కోల్పోయినటువంటి వారు కానీ వేదన అనుభవిస్తే వాళ్ళు చుట్టూరే తిరుగుతారు, కానీ వాళ్ళ హృదయంలో మాత్రం ఏదో లోటు. అన్నీ ఉన్నాను, ఐఎమ్ ఎలోన్, నేను ఒంటరి వాడిని.
నేను ఒంటరి వాడిని, నన్ను ఎవ్వరు అర్థం చేసుకోరు. ఒంటరితనం అనుభవించొద్దురా అయ్యా, ఒంటరితనం వద్దు. ఆ ఒంటరితనమే సాతానుడికి అవకాశం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒంటరితనం అనేటటువంటిది నీకు మనసులో బాధ ఉన్నదంటే నువ్వు మోకాళ్ళయ్యే ప్రార్థన చేయి, లేకపోతే నువ్వు కొంచెం కంఫర్ట్గా ఉండే ప్రదేశానికి వెళ్ళి ఎవరో ఒకరితో సహవాసం చేయి, అప్పుడు బాగుంటుంది. అంతేగాని ఒంటరితనముగా నేను చాలా రిలాక్స్గా కూర్చొని ఒకటే చెప్తున్నాను. నన్ను గడిచిన సంవత్సరములు చాలా మంది అయ్యా మైండ్ రిలాక్స్ అవుతుంది, ఎక్కడికైనా వెళ్ళండి. నాతో పాటు వచ్చినటువంటి మోసెస్ని అడగండి. గడిచిన జనవరిలో మేము ఎక్కడికి వెళ్ళాము? అరకు వెళ్ళాం. నేను, నా కొడుకు, నా కూతురు సుష్మా, మోజెస్, మేమందరం వెళ్ళాం. అక్కడికి వెళ్ళినా సరే నా మైండ్ సెట్ అయిందా? 2 రోజుల్లో పొలవమంటూ తీసుకొచ్చేసాను. ఎక్కడికి వెళ్ళినా ఈ మనస్సు అనేది ఒంటరితనం అనేటటువంటి అనిపించినప్పుడు ఎవరు ఏం చెప్పినా తట్టుకోలేరు. ప్రియమైన బిడ్డలారా, దగ్గరుండి చెయ్యి గట్టిగా పట్టుకొని నేనున్నాను అని చెప్పాలి. ఈ మాటల కోసం అరులు రాసిన వాడని నేను, ఈ మాటల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాడు నేను. అలాంటి టైంలో పాపము చేయడం అంటే దేవునికి దూరంగా వెళ్ళడమే పాపము. ఆ రోజుల్లో ఒంటరితనం అనుభవించే సమయంలో నువ్వు ప్రార్థన చేయలేవు, వాక్యం చదవలేవు, ఎవరితో సహవాసం చేయలేవు, ఎవరితో నిలబడలేవు, రెస్టారెంట్కి వెళ్ళినా నువ్వు తినవు.